మనకి సమస్యలొస్తే దేవుడిని తలుచుకుంటాం. ఆ దేవుడు సమస్యలు పరిష్కారం కావాలని, పరిష్కరించాలని కోరుకుంటాం. అదే సందర్భంలో ఒక వ్యక్తొచ్చి ఆ సమస్యలు పరిష్కరించాడనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని దేవుడని కొలుస్తాం. దేవుడని అభిమానిస్తాం. నిజంగా చంద్రబాబు గారు ఉపన్యాసం గనక నిజమైతే, నిన్నిచ్చినటువంటి ఉపన్యాసం, ఏదైతే రాష్ట్రంలో ఏడాదిలోపు మొత్తం సమస్యలు పరిష్కరించేస్తాను, అసలు రెవెన్యూ ప్రాబ్లమే ఉండదు, రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రం కింద తీర్చిదిద్దుతాను అన్నటువంటి హామీ. 2 ఏళ్ళు ఏం చేసావని అడగద్దు. ఎందుకంటే మేబీ ఆయన కారణాలు 100 చెప్పొచ్చు. అయితే రీసర్వేలు జరగాలి. రీసర్వే డిజిటలైజేషన్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఆ రీసర్వే ప్రారంభించడమే జగన్‌కి మైనస్ అయింది. ఎందుకంటే రీసర్వే అంటే భూములనేది నివురుగప్పి నిప్పు లాంటిది. ముట్టుకోగానే మంట కాదు పొగరేగుతది. ఆ పొగలో కొట్టుకుపోయింది జగన్ సర్కార్. బట్ ఆనాడు దాన్ని ఎగతోసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకొచ్చాక దాన్ని ఫేస్ చేసింది. వాళ్ళ సొంత పత్రికలే రాసుకొచ్చిన రెవెన్యూ సమస్యలు పరిష్కరించట్లేదని. పరిష్కరించడాలంటే వీళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ భూములకు సంబంధించినటువంటి దశాబ్దాల డాక్యుమెంట్లు ఇవన్నీ పరిశీలించి చెప్పగలిగినటువంటి శక్తివంతమైన రెవెన్యూ వ్యవస్థ ఇప్పుడు లేదు. అమ్ముడుపోయిన రెవెన్యూ వ్యవస్థ ఉంది. డబ్బులు తీసుకుని పనిచేస్తున్నట్టు రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు మరి ఏం చేస్తారు అన్నటువంటిది చూడాలి. ఏడాదిలోపు సమస్యలన్నిటిని పరిష్కరించేస్తానంటున్నారు. అదే నిజమైతే గనక రాష్ట్రం ఆయన్ని దేవుడిగా చూస్తుంది.